లో మోడీ ఈరోజు జరిగిన మీటింగ్‌లో ముఖ్యంగా ఏం చెప్పారు? ఏంటనే వివరాలు మనం చూసుకున్నట్లయితే, మోడీ గారు దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ గారన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకున్నాయని చెప్పారు. హెచ్ఐసిసిలో దాదాపు 10,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సైబరాబాద్ అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. సైబరాబాద్ టెక్నాలజీ, విద్యుత్తు, ఈవీ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్స్ పార్క్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరం. దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో భారీగా ఉద్యోగవకాశాలు వస్తాయి. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తుంది. దీని ద్వారా తెలంగాణ కూడా లాభపడుతుందన్నారు. ఇక ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులో చూసుకుంటే, జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనమాట. జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడే బళ్ళూరు నుంచి మహబూబ్ నగర్ వరకు దాదాపు 3,000 చిల్లర కోట్లతో పనులైతే జరుగుతున్నాయి. వరంగల్‌లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ అయితే వారు ప్రారంభించారు. హైదరాబాద్ సమీపంలో మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పీఓఎల్ దీన్నైతే ప్రారంభించడం జరిగింది. 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ట్రాక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభించారు. 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ బైపాస్ రైల్వే లైన్ కూడా ప్రారంభించడం జరిగిందనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి శంకుస్థాపనలు అయితే చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది మోడీ గారు మీటింగ్‌లో మనకి తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్